వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్సీలతో పాటు 2 ఎంపీలు రాజీనామా చేశారు. దీంతో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి మూటగట్టుకుంది. తీవ్ర ప్రజాగ్రహానికి లోనైన వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే విజయం సాధించగలిగింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోట్లు కూడా బద్దలయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలు కావడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్ద సంకటంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో చాలా మంది నేతలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే ముగ్గురు ఎమ్మెల్సీలతో పాటు 2 ఎంపీలు రాజీనామా చేశారు. పార్టీ నేతల రాజీనామాలతో జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీ కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీతో పాటు తమ రాజ్యసభ పదవులకు కూడా రాజీనామా చేశారు. దీనిపై జగన్ తీవ్ర మనస్తాపం చెందారు. ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడడంపై జగన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 2014-2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన ఎమ్మెల్సీ పదవి ఇచ్చానని, ఆ తర్వాత ఆయన్ను రాజ్యసభకు సైతం పంపించామనే విషయాన్ని నాయకులకు జగన్ గుర్తు చేశారు. ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఆయన ఎందుకు పార్టీకి రాజీనామా చేశారో అర్థం కావడం లేదని వాపోయారు. పార్టీ నాయకులతో జగన్ మాట్లాడుతూ పార్టీకి రాజ్యసభకు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో ఆ పదవులు టీడీపీకి వెళ్తాయని జగన్ వ్యాఖ్యానించారు. రాజ్యసభ పదవులు వదులుకొని టీడీపీ ఇచ్చే పదవులతో ఏంటి ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. ఓటమితో అంతా అయిపోలేదని వ్యాఖ్యానించారు. తిరిగి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు ఆయన. జగన్తో చర్చల తర్వాత తాము పార్టీ వీడటం లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్, రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. జగన్తో చర్చల తర్వాత బోస్ మీడియా ముందుకు వచ్చారు. తాము జీవితాంతం జగన్తోనే ఉంటామని అన్నారు. మరి రాబో రోజుల్లో జగన్ పార్టీ నుంచి ఇంకెంతమంది నేతలు బయటికి వస్తారో చూడాలి.